ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి నీవు లేచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును అని దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా, నీవు చూచిన విధంగా తప్పక దేవుడు ప్రకాశింపజేసి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి మిమ్మల్ని ఉప్పొంగజేసి సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడినట్లు చేసి జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చేలా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. దేవుడు మీతో ఉన్నాడు, మీ పక్షమున ఉన్నాడు. మీ జీవితంలో గొప్ప మేలు చేత దేవుడు నింపి ఆశీర్వాదమునకు కారకులుగా దేవుడు మిమ్మల్ని నుంచి జనముల ఐశ్వర్యము మీ యొద్దకు వచ్చేలా దేవుడు చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా మిమ్మల్ని ప్రకాశింపజేస్తానని, ఉప్పొంగుచు సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడినని, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చినని సెలవిచ్చిన దేవా, ఎంతమంది అయితే తండ్రి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. నీ ఐశ్వర్యం చేత నింపి ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదం కారకులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి జనముల ఐశ్వర్యం వారి యొద్దకు వచ్చేలా గొప్ప కార్యమును జరిగించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.